రైతు భరోసాపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా, ఆటంకాలు సృష్టించినా అమలు చేసి తీరుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచెర్లలో 8.48 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 3 విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. జనవరి 26 నుంచి రైతు భరోసా పంపిణీ చేస్తామన్న ఆయన, భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు 12,000 చొప్పున ఇవ్వనున్నట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోపే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల చొప్పున అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు మానుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ప్రచారాలు చేసుకున్నా, ఎన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా మేము మాత్రం రైతుల పక్షానే నిలబడతాం. పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితులాపం. పంటకు యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి రాజ్యాంగాన్ని అమలు చేసుకొచ్చిన జనవరి 26 నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు, మీకు సంబంధించిన వందల వేల మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం, చేసి చూపిస్తాం. అట్లాగే భూమి లేని వ్యవసాయ నిరుపేద కుటుంబాలకు వారికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద 12,000 రూపాయలు సంవత్సరానికి వేసే కార్యక్రమం తీసుకున్నాం. ఈనాడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించి రాష్ట్ర ఖజానా గండికొట్టి దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోపెట్టినప్పటికి కూడా, ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పుడు కూడా, ఇంత కష్ట నష్టాలకు ఓర్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా ఈ నెల 26 నుంచి విడుదల చేయడం అనేది హర్షించదగ్గ విషయం.